హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ దిలీప్. నేను ఈరోజు ఈ వీడియోలో కొత్తగా స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేయాలనుకునే వారికి, వాళ్ళు ట్రేడ్ చేయాలంటే నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటో నేను ఔట్‌కమ్‌గా ఇవి నేర్చుకుంటే బెటర్ అనేది మాత్రమే చెప్తున్నాను. ఏ ఒక్క టాపిక్‌ను కూడా నేను మీకు డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బట్ ఇక్కడ నేను ఏవైతే కాన్సెప్ట్స్ మెయింటైన్ చేసి చూపించి చెప్తున్నానో, ఈ కాన్సెప్ట్‌ని గనక మీరు అడ్వాన్స్ లెవెల్‌లో ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్‌లో సక్సెస్ సాధించగలుగుతారు. గుర్తుంచుకోండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరైనా సరే బ్రోకర్, క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, చార్ట్ ప్యాటర్న్స్ వీటికి సంబంధించి మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు. బట్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంటది మన మార్కెట్‌లో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. బ్రోకర్ చూడండి. బ్రోకర్ అంటే మార్కెట్‌లో ట్రేడ్ చేయాలంటే నువ్వు కొనే ఆర్డర్స్ లైక్ నువ్వు ప్లేస్ చేసే ఆర్డర్స్ అయినా, నువ్వు కొనే షేర్స్ అయినా నీకు మార్కెట్స్, స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటే ఇది టోటల్‌గా డిఫరెంట్ సబ్జెక్ట్. స్టాక్ ఎక్స్‌చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎస్‌సి, బీఎస్‌సి, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో గనక మీరు పెట్టే ఆర్డర్స్, మీరు కొనే ఆర్డర్స్‌ని గాని, అమ్మాలనుకునే ఆర్డర్స్‌ని గాని నిర్వహించాలి అని మీ తరపున ఆ పని చేసే వ్యక్తిని బ్రోకర్ అంటారు. అంటే మార్కెట్‌కు మీకు మధ్యలో ఉండి మీరు కొనే ఆర్డర్‌లకు, మీరు కొనే షేర్‌లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసేవాడే బ్రోకర్. ఈ బ్రోకర్‌ని చూజ్ చేసుకునే విషయంలో మీరు ఎంత ప్రాపర్‌గా చూజ్ చేసుకోవాలంటే చూడండి. బ్రోకర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఏంజెల్ 1, గ్రో, జిరోదా కొట్టకనయ్య. రీసెంట్‌గా గ్రోలో గ్లిచ్ వస్తుంది. వదిలేయండి. ఏంజెల్ 1 నేను ప్రిఫర్ చేస్తాను. వై బికాస్ ఆఫ్ ఏందంటే మీరు బ్రోకర్ తీసుకున్నారు. ఆ బ్రోకర్ తీసుకున్న తర్వాత ఆ డీమాట్ అకౌంట్ తీసుకున్న తర్వాత చూడండి, మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్రైస్ మూవ్‌మెంట్ ప్రాపర్‌గా జరగడం కావాలి. మెయిన్ థింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆర్డర్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తారో ఆ ఆర్డర్ ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ కావాలి. అంటే మార్కెట్‌లోకి ఆర్డర్ ఎళ్ళాలి. ఆర్డర్ పెండింగ్ లాంటివి గాని, మీ ఇంటర్ఫేస్ స్టక్ అవ్వడం లాంటిది గాని జరగదు. మెయిన్ బ్రోకర్‌కి మంచి బ్రోకర్‌కి ఉండాల్సిన లక్షణాలివి. గుర్తుంచుకోండి. మీరు బ్రోకరేజ్ ఏది తక్కువుంటుంది, ఏది ఎక్కువుంటుందన్న విషయం పక్కకు పెడితే, మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు యూజర్ ఇంటర్ఫేస్‌కు ఏ బ్రోకరేజ్ అయితే బెటర్‌గా ఉంటుందో, ఆ బ్రోకర్‌ని, ఆ డీమాట్ అకౌంట్‌ని మీరు తీసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క క్యాండిల్ మీకు మార్కెట్‌లో ఉన్న బయర్స్ అండ్ సెల్లర్స్ బిహేవియర్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యాండిల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది బుల్లిష్ మార్బోజు. ఈ బుల్లిష్ మార్బోజు అంటే మోస్ట్ ఆఫ్ బయర్స్ మార్కెట్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. మార్కెట్ అప్ ట్రెండ్‌లోకెళ్తుందనేది ఇది ఇండికేట్ చేస్తది. ఇక్కడ చూడండి, బేరిష్ మార్బోజు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ సెల్లర్స్ యాక్టివ్ ఉన్నారు. బేరిష్ బేరిష్ ట్రెండ్ ఉంటుందని ఈ క్యాండిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇట్లా ఉన్న ప్రతి ఒక్క క్యాండిల్ ఇక్కడ హ్యామర్ అయినా సరే, ఇన్వర్టెడ్ హ్యామర్ అయినా సరే, హ్యాంగింగ్ మ్యాన్ అయినా సరే, ఎవ్రీ క్యాండిల్ మార్కెట్‌లో ఉన్న బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క బిహేవియర్ గురించి చెప్తుంది. జస్ట్ ఇక్కడ మీరు క్యాండిల్స్‌ని ఇక్కడ డెప్త్‌గా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదంటే, ఈ యొక్క టాపిక్ ఈ ఒక్క వీడియోలోనే సరిపోదు. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్క బ్రోకర్‌కి సంబంధించి ఒక వీడియో, క్యాండిల్స్‌టిక్స్ సంబంధించి ఒక వీడియో. ఒక్కొక్క క్యాండిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో నేను పక్కాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఇవి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఒక దగ్గరికెళ్ళి, ఒక దగ్గర నుంచి రివర్సల్ రావడం గాని, ఒక దగ్గర నుంచి డ్రాస్టికల్ మూవ్‌మెంట్స్ ఎక్కడి నుంచి అయితే ఒక స్పెసిఫిక్ ఏరియా నుంచి వస్తాయో, ఆ ఏరియాని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఉందండి. మార్కెట్ ఒక దగ్గర వరకెళ్ళింది. ఒక దగ్గర వరకెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయింది. మళ్ళీ ఇక్కడ బౌన్స్ అయ్యి, ఇక్కడ టేక్ బ్యాక్ తీసుకొని, మళ్ళీ సేమ్ ప్లేస్ ఇక్కడ ఎక్కడైతే మార్కెట్ ఇంతకుముందు రివర్స్ అయిందో, అక్కడి వరకొచ్చేసి మళ్ళీ రివర్స్ అయితే ఇదొక రెసిస్టెన్స్ జోన్. ఎందుకంటే చూడండి, ఇక్కడికెళ్ళింది, మళ్ళీ టచ్ అయ్యొచ్చింది. ఇక్కడికొచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యొచ్చి ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడొచ్చింది. ఇక్కడనేమో సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడనేమో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇది నార్మల్‌గా నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ జోన్ లెవెల్‌లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ ఏరియా, ఇది సపోర్ట్ ఏరియా. దీనికి సంబంధించిన వీడియో గూడా అడ్వాన్స్ వీడియో ఎలా ఉంటది, మనీ కాన్సెప్ట్ ఇంకా స్మార్ట్‌గా ఎట్లా డ్రా చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్లా డ్రా చేయాలనేది ప్రతిదీ డెప్త్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ట్రెండ్ లైన్స్. ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అంటే ట్రెండ్ లైన్స్ అంటే ఇది గూడా ఒక రకమైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ లాగానే. ఇది గూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చూడండి, ఎవరైతే నార్మల్‌గా పొజిషనల్ ట్రేడ్స్ గాని అవి చేసే వాళ్ళకి ఈ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. వీటి గురించి కూడా నేను స్పెసిఫిక్‌గా ఒక వీడియో చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు
ఎంత అయితే అడ్వాన్స్డ్‌గా ఎంతైతే నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్‌లో సక్సెస్ సాధించగలుగుతారు. జస్ట్ మీకు ఈ వీడియో ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఇచ్చాను. ఈ వీడియోని ఎంతైతే ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కటి మీరు ఎంతైతే అడ్వాన్స్‌గా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా మనం ట్రేడింగ్‌లో సక్సెస్ కాగలుగుతాం. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.